పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు సార్? కాంగ్రెస్ మీద ఇప్పుడు నమ్మకం ఉంది, మంచి పనులు చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఎంపీ స్థానాలు ఎక్కువ గెలిస్తే ఏమైనా మంచి చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? మంచి జరుగుతాయి, పనులు అవుతాయి. మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా రేపు. ఏ పార్టీ వస్తే తెలంగాణ ఇక్కడ మనం మంచి జరిగింది అంటారు? కాంగ్రెస్ వస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం. మరి బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి? కొంతమట్టుకే పర్వాలేదు అనిపిస్తుంది టీవీలో చూస్తుంటే. పర్వాలేదు, గెలవాలని మీరు కోరుకుంటున్నారు? గెలవాలని కోరుకుంటున్నాము, మనకు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ మనకి రేపు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ లోకి వచ్చారు దానం నాగేంద్ర గారు. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? ఇక్కడ గెలవచ్చు, అతని గెలిచే అవకాశము 40 ఉండవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కొట్టే ఛాన్స్ ఉందంటారు? తెలంగాణలో ఎంపీ సీట్స్ కాంగ్రెస్ వస్తుంది పక్క. एमपी इलेक्शन आता ना? हाँ जी। कौन सा पार्टी होता? कांग्रेस। कांग्रेस। कांग्रेस काहे को भैया? अभी इन्हें रिक्वायरमेंट ज्यादा दी, 5 लाख का लोन का सैंक्शन का दी, अभी महिला के हाउस वाइफ के वाले स्कीमा दी, अच्छा करे, फैसिलिटीज ज्यादा दी. సార్ రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో 17 సీట్లకు సంబంధించి. ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? అక్కడ కాంగ్రెస్ వస్తే కూడా బాగుంటుంది, అక్కడ కూడా కాంగ్రెస్ వస్తే మంచి సెట్టింగ్ అవుతాయి. అది బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి? కాంగ్రెస్ లో పోయినాడు కదా, అదే కాంగ్రెస్ లోకే వచ్చారు. దానిలో కంపల్సరీ కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. మంచిగా అభివృద్ధి జరిగింది అనుకుంటారా ఇక్కడ ఆయన ద్వారా? మంచిగా అవుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ ముందుతోనే మంచిగా ఉంది. సార్ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి తెలంగాణలో ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. మనకి బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారనుకుంటారు ఉంది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ తర్వాత డెవలప్మెంట్ ఇప్పుడు దాకా ఏం లేవు. ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు తెలంగాణలో? తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటది అని నా అభిప్రాయం. ఇప్పుడు మనకి బీఆర్ఎస్ నుంచి దానం నాగేంద్ర గారు కాంగ్రెస్ లోకి వచ్చి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నారు. గెలుస్తారని నమ్మకం ఉంది. గెలుస్తారని నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా మంచివాడు, దానం నాగేంద్ర మంచివాడు, చేస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి చేస్తాడని నమ్మకం. ఓకే. లాస్ట్ టైం అంటే కిషన్ రెడ్డి ఉన్నాడు కానీ ప్రజల్లో ఉండడు. ఆయన ఎప్పుడు సొంతంగా నిర్ణయం అయినది ఏంటంటే ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ, అంతే. ప్రజల్లో ఒపీనియన్ ఏమి ఉండడు, తిరగడు చేయడు. ఈయన అంటే దానం నాగేంద్ర అంటే ప్రజల్లో ఉంటాడు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మనకి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. తెలంగాణ కూడా రావాలి, సెంట్రల్ కూడా కాంగ్రెస్ రావాలి. ఏం పని చేస్తే ఉట్టిగా మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి కాంగ్రెస్ లోకి రీసెంట్ గా బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేశ్వరరావు గారు ఇక్కడ మనకి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణకి ఫండ్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు అంటున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? ఫండ్ ఎందుకు లేవు సార్? ఫండ్ ఉంటే సెంట్రల్ ఉండి ఇస్తలేవు, ఫండ్ ఇస్తలేదు. ఓకే. ఏమండి మనకి ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో, ఎంపీ ఎలక్షన్ సంబంధించి తెలంగాణలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తేనే బాగుంటది. కాంగ్రెస్ వస్తేనే బాగుంటది. మంచి చేస్తారనుకుంటారు కాంగ్రెస్? ఏ జమానా నుంచి కాంగ్రెస్ ఉన్నది, చాలా ఏళ్ల నుంచి, నేను పుట్టక ముందు నుంచి ఉన్నది కాంగ్రెస్. ఇప్పుడు మనకి కాంగ్రెస్ పార్టీలోకి దానం నాగేంద్ర గారు అని వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి? గెలుస్తాడా? ఓకే అన్న, రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో, 17 ఎంపీ స్థానాలకు సంబంధించి ఏ పార్టీ వస్తే బాగుండాలి? అదే ఎంపీలో కాంగ్రెస్ ఎందుకన్నా? మంచి పని చేస్తుంది. ఓకే. రీసెంట్ గా మనకి దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఓకే. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి? 50% ఉన్నాయి. మనకి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. అందులో ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటారు? కాంగ్రెస్. ఎందుకు సార్? కాంగ్రెస్ ఇన్ని రోజులు మోదీ ఉన్నాడు 10 years, ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ కి ఇద్దామని దానం నాగేందర్.
దానం నాగేంద్రం గారు రీసెంట్ గానే వచ్చారు కదా కాంగ్రెస్ లోకి. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఉన్నాయి, ఆయననే గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడు. ఆయన గెలిస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారంటారు. కంపల్సరీ చేయాల్సిందే. కాంగ్రెస్ ఇప్పుడు వస్తా రాహుల్ గాంధీ ఏమైనా అయితే ఇక పైనకైతే ఏమైనా చేస్తారు ఇక, లేకపోతే అన్ని పార్టీలు మర్జానే చేస్తారు. ఇక ఇప్పటికి 10 ఏళ్ళు అయింది కదా, ఇక విసిగిపోయినాం మేము. వద్దు ఇక చూసింది చాలు, మేము విసిగిపోయినాం. కాంగ్రెస్ రావాలి. కిషన్ రెడ్డి గారు అంతకుముందు ఏం చేయలేదు. ఏం చేయడు ఆయన, చేయలే కదా ఆయన, ఏం చేయడు కూడా. రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, తెలంగాణలో 17 సీట్లకు సంబంధించి ఏ పార్టీ వస్తే బాగుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? ఎందుకంటే కాంగ్రెస్ మంచిగా చేస్తుంది కదా అన్న. మంచిగా చేస్తుంది, అందరికి బాగానే ఉంది అంటారు. అందరికి బాగానే ఉంది. ఓకే అన్న, ఇప్పుడు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ అభ్యర్థి నాగేంద్ర గారు సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఓకే, ఆయన గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఇక్కడ గెలిచే ఛాన్సెస్ 70% ఉంది అన్న. 70% ఉన్నాయి. గెలవాలని కోరుకుంటున్నారా? అవును, గెలవాలి. ఓకే, అంతకుముందు కిషన్ రెడ్డి గారు పనిచేశారు కదా ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి, ఆయన ఏమన్నా బాగా డెవలప్ చేశారా, ఏమన్నా చేశారా? ఏమన్నా అప్పుడు కూడా బాగుండే, ఇంకా డెవలప్మెంట్ కావాలంటే ఈయన గెలిచి ఇంకా మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా అవుతుంది. దానం నాగేంద్ర గారు. అవును. ఓకే, ఎందుకంటే పాత వ్యక్తి దానం నాగేందర్. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. సీనియర్ అయినా. సీనియర్. రేపు మనకి తెలంగాణలో పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవునవును. మే 13వ తారీఖున ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నారు తెలంగాణలో 17 సీట్లకు సంబంధించి అన్నది? కాంగ్రెస్ వస్తుంది, మొత్తం కాంగ్రెస్ అనుకుంటున్నారు అందరూ. కాంగ్రెస్ అనుకుంటున్నారు. ఈసారి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి. మనకి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి రీసెంట్ గా దానం నాగేంద్ర గారు పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? రావాలి, గెలవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆయన గెలిస్తే మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అంటారు. ఒక तेलंगाना में पार्लियामेंट इलेक्शंस है ना, कौन सा पार्टी आता को अच्छे करे ना? कांग्रेस आना है। कांग्रेस आता है। कई को शुरू से पहले भी अच्छा था, अभी जब से अभी भी आया तो अच्छा रहना हो, मैं यही चाहता हूँ। मैं सिकंदराबाद कॉन्स्टिट्यूंसी में रिसेंटली दानम नागेंद्र आया एमपी कैंडिडेट, कांग्रेस कैंडिडेट, वो भी विन हो गए चांसेस है ना? हो सकता। రేపు మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లు, అందులో ఏ పార్టీ వస్తే బాగుండు అనుకుంటున్నారు ఏంటి? అది కాంగ్రెస్ వస్తే ఇక్కడికి రీసెంట్ గా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి. ఆయన తక్కువ ఓట్ కి విన్ వస్తాయి, విన్ అవుతాడు. ఎట్లయినా విన్ అవుతాడు, బరాబర్ విన్ అవుతాడు. థ్యాంక్ యూ.